హరే శ్రీనివాస. లోకంలో అధర్మం వృద్ధి చెంది ధర్మాన్ని పునరుద్ధరించడానికి, భక్తులను జనన మరణాల చక్రం నుంచి విముక్తి చేయడానికి, అలాగే మంచిని నిలబెట్టడానికి, చెడుని అణిచివేయడానికి భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో భూమిపైకి వస్తారు. ఎలా వస్తారు అంటే ఆయన తీసుకునే వివిధ అవతారాల ద్వారా. ఆ శ్రీ మహావిష్ణువు కానివ్వండి, ఆ పరమేశ్వరుడు కానివ్వండి, ఆ జగన్మాత కానివ్వండి, అందరూ ఆయా అవసరాలకు తగ్గట్టుగా అవతారాలను తీసుకొని ధర్మాన్ని నిలబెడతారు. ఇలాంటి అవతారాలలో ఒకటి శ్రీ కన్యకా పరమేశ్వరి అవతారం. ఆమె స్వయంగా శ్రీ పరమేశ్వరి మహాంశ సంభూత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కేవలం దృఢ సంకల్పంతో సమస్త లోకాలను స్తంభింపచేయగలిగిన శక్తి స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బలవంతుడైన శత్రువు నుంచి స్వజాతి గౌరవానికి ముప్పు రానికుండా మానవులు అవలంబించాల్సిన ధర్మ ప్రతిష్టాపన కోసం తన కులస్థులతో కలిసి ఆదర్శప్రాయంగా ఆత్మార్పణ చేసింది. మరి ఆ కన్యకా పరమేశ్వరి యొక్క అవతారానికి కారణమేంటి అని తెలుసుకోవాలంటే మనం ఈ పురాణగాథను వినాలి. చతుర్ముఖ బ్రహ్మ లోకత్రయను సృష్టించి శివధ్యానంలో ముహూర్తపు కాలపు మహాయోగంలో ఉన్నారు. కేవలం శివస్మరణ నుండి బ్రహ్మ మనస్సుతో రెండవ సూర్యుడిలాగా అపరార్క ఉద్భవించాడు. అలాగే ప్రాణవాయువు నుండి దక్ష ప్రజాపతి, బ్రహ్మ యొక్క అపానము నుండి క్రతువు, వ్యానవాయువు నుండి పులహుడు ఉద్భవించాడు. ఉదానవాయువు నుండి పులస్త్యుడు ఉద్భవించాడు. వశిష్ఠుడు సమాన వాయువు నుండి జన్మించాడు. ఆ విధంగా శిరస్సు నుండి గగనం, చెవుల నుండి వాయువు, కళ్ళ నుండి చంద్రుడు, ముఖం నుండి ఇంద్రాగ్ని, నాభి నుండి అంతరిక్షం, రోమకుండలం నుండి లోకాలు, సర్వ అవయవాల నుండి దేవతలు, అలాగే ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు పుట్టారు. ఇక్కడ మనం గమనించామంటే చాగంటి గారు చెప్పినట్టు ఒక శరీరానికి తొడల యొక్క అవసరం ఎంతో ముఖ్యం. ఆ తొడలే బలిష్టంగా లేకుంటే శరీరానికి ఆసరా అనేదే ఉండదు. తొడలు బలంగా లేకుంటే మనం నిలబడలేము, నడవలేము, పరిగెత్తలేము. కాబట్టి ఒక శరీరానికి అత్యంతమైన శక్తివంతమైనటువంటి భాగం ఏది అంటే తొడలని చెప్పచ్చు. మరి అంతటి బలమైన భాగం నుండి ఉద్భవించిన మనకు ఎలాంటి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని తీర్చడానికి ఆ అమ్మ ఎలాంటి అవతారం తీసుకుంది, ఆ అవతారంలో మనల్ని ఎలా ఉద్ధరించింది, ఎలా ఆ అవతారాన్ని పరిసమాప్తి చేసింది అనేదంతా మనము ఈ కన్యకా పరమేశ్వరి పురాణంలో వింటామండి. దీన్ని మనము భక్తి శ్రద్ధలతో పఠనం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా మనకి తెలియంది నేర్చుకొని మన పిల్లలకు కూడా తెలియజెప్పే బాధ్యత మనకుందండి. ఒక్కరు ఈ పురాణాన్ని వినడం ద్వారా కానీ, చదవడం ద్వారా కానీ ఆ అమ్మకు ప్రీతిపాత్రులవుదాం. అంతేకాకుండా ఆమె మనకు ఏమి చెప్పదలుచుకున్నది అనేది అర్థం చేసుకొని దాన్ని మన జీవితకాలం పాటించడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఆ ధర్మాలన్నింటినీ మన పిల్లలకు కూడా చెప్పి మన పిల్లలు కూడా పాటించేలా ప్రయత్నిద్దాం. నా ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. హరే శ్రీనివాస.